दुर्गा माता के बोलो दुर्गा माता के जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता के भारत माता के जय भवानी ఈరోజు జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రామోచారి గారి అధ్యక్షతన అలాగే బస్తీవాసుల సహకారంతో ఈరోజు ఇక్కడ దసరా ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 5వ రోజు. అలాగే ప్రతిరోజు కూడా ఈ మండపంలో మనకి ఇక్కడ కుంకుమార్చన కానివ్వండి, అలాగే నిన్న లలితా సహస్రనామ పారాయణం కూడా చేశారు ఇక్కడ. అలాగే రానున్న రోజుల్లో బతుకమ్మ సంబరాలు కూడా గురువారం రోజు నిర్వహించడం జరుగుతుంది జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. అలాగే ప్రతిరోజు కూడా పిల్లలకి మంచి మంచి గేమ్స్ కండక్ట్ చేస్తూ కోలాటమాలు చేస్తూ బుధవారం రోజు సరస్వతి హోమం నిర్వహించడానికి కూడా కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని దాని ఏర్పాట్లు కూడా జరుపుతున్నారు. అలాగే ఈరోజు ఇక్కడ బస్తీవాసులు ప్రతి ఒక్కరూ కూడా కానీ మా సన్నీ గారు కానీ, ధృవ గారు కానీ, మా తమ్ముడు వీరేష్ కానీ, మహేష్లు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని మేము మొదటిసారిగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ మేము ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ దసరా నవరాత్రుల్ని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ మీరు కవరేజ్ చేసుకున్నందుకు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 5వ రోజు పురస్కరించుకొని ఇక్కడ మహాజాగరణ కార్యక్రమం సాయంత్రం 7 గంటల నుంచి నిర్వహిస్తూ ఉన్నాము. ఇది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారి దయ కృపా కటాక్షాలు భక్తులందరికీ కూడా దేశ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. మా ఫ్రెండ్స్ అసోసియేషన్ జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించిన ఈ దుర్గామాత మా బస్తీ వాసులు కానీ మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు కానీ లేడీస్ కానీ మా బ్రదర్ చెప్పినట్టు చాలా బాగా అయింది. ఇది మొదటి సంవత్సరం. ఈ సంవత్సరం ఫస్ట్ మెట్టు. ఇలాంటివి ప్రతి మెట్టు ఎక్కుతూ ఇంకా మంచి ఉత్సవంగా చేయాలని చెప్పి ఈ పండుగని నవరాత్రులు అనేది చాలా ఉత్సవంగా తీసుకొని రావాలని చెప్పి ఈ నా మనస్ఫూర్తిగా నేను చేసుకున్నందుకు ఇక్కడ దేవుడు ఈ అవకాశం నాకు ఇచ్చింది. ఇలా ఈ అమ్మవారికి సేవ చేసుకోవడానికి ధన్యవాదాలు. జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున నా పేరు రామోచారి. మేము ఇక్కడ ఫస్ట్ టైం ఈ దుర్గామాతను నిలుపుకున్నాము. మరియు అనుకోకుండానే అయిపోయింది. ఆమె తలుచుకున్నాము, అయిపోయింది, చేసేసినాము. ఇంకొకటి మా బస్తీవాసులు మా బ్రదర్స్ ఇక్కడ డైమండ్ యూత్ ధృవ గౌడ్, మన సన్నీబాయి, కొంతమంది మన పెద్ద అన్నలు బాలకృష్ణ, మహేష్, చాలామంది ఉన్నారు. అందరూ బస్తీవాసులు కూడా మాకు చాలా లేడీస్, ఇంకా పెద్దగా అంటే లేడీస్ శ్వేత మేడం అయినా, లావణ్య, ఇంకా కొంతమంది చాలామంది లేడీస్ ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పినందుకు ఏం క్షమించాలి. ప్రతి ఒక్క లేడీసు మా బస్తీలో మాకు చాలా సపోర్ట్ చేసిర్రు. చాలా బాగా అనిపిస్తున్నది. ఈ ఫస్ట్ టైం చేసినందుకే మాకు ఎక్కడనో ఎంతో ఉత్సాహంగా ఫీల్ అయిపోతున్నాము. అది దానికి హార్ట్ఫుల్గా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ, మళ్ళీ లేడీస్కి అయితే ఫస్ట్ వాళ్ళకి బిగ్ హ్యాండ్స్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ చేయండి అయితే మేమేం చేయలేము. అయితే లేడీస్ అయితే ఫస్ట్ మా పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకైతే పేర్లు అయితే హృదయపూర్వకంగా నమస్కారం తెలపాలి. ప్రతి ఒక్క పాప పిల్లగాడైనా లేడీస్ అయినా, ఇంకా మన ఈ అమ్మాయి దుర్గామాత వేసిన ఇంత చక్కగా ఉంటుందని నేను కళలో అమ్మవారే వచ్చినట్టు మా దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఇంకొకటి ఏంటంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్ టైం ఇట్లా అవుతుంది కూడా కళలో కూడా అనలే. అమ్మవారి చేయించుకున్న అందరికి ఆమె దయ కృప అందరికీ ఉండాలి. ఇట్లనే ప్రతి ఒక్క సంవత్సరం ఇట్లనే చేయాలని బస్తీ వాసులకు వీళ్ళ మా లేడీస్కైనా సరే, బస్తీ లేడీస్కి మొత్తం మా లేడీసే కాకుండా స్పెషల్ బస్తీ లేడీస్ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు. జై బోలో దుర్గా మాతాకి.